వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. నేను సింధూరా. తెలంగాణ విభజనపై బీజేపీ మరోసారి విషం కక్కింది. బీజేపీ నరనరాన తెలంగాణపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు మరోసారి రుజువైంది. గతంలో ప్రధాని మోదీ సైతం తల్లిని చంపి బిడ్డను బతికించారని తెలంగాణ ఏర్పాటును ఘోరంగా అవమానిస్తూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే పార్టీ ఎంపీ మరోసారి పార్లమెంటు సాక్షిగా తెలంగాణపై విషం వెళ్లగక్కారు. డీలిమిటేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా అసదర్భ ప్రేలాపనలు చేశారు ఎంపీ తేజస్వి సూర్య. తెలంగాణ విభజనను పాకిస్తాన్ విభజనతో పోలుస్తూ తేజస్వి సూర్య రెచ్చిపోయారు. బ్రిటిష్ వాళ్ల కంటే ఘోరంగా విభజన చేశారని తేజస్వి సూర్య సభా వేదికగా బలుపు మాటలు మాట్లాడారు. పార్లమెంటు సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ నాయకులు మరోసారి తమ విద్వేషాన్ని వెళ్లగక్కారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆ పార్టీ నేతలకు తెలంగాణ అస్తిత్వంపై గౌరవం లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును భారత్ పాకిస్తాన్ విభజనతో పోల్చడం అత్యంత మూర్ఖత్వమని దుయ్యబట్టారు. ఇలాంటి అహంకారపూరిత తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుపై విషం కక్కుతూ బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలను తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకుంటుందన్నారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చిన తేజస్వి సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పార్లమెంటు సాక్షిగా 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దశాబ్దాల పోరాటం, వేలాది మంది ప్రజల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అని గుర్తు చేశారు. అలాంటి మహోన్నత ఉద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం చరిత్రను అవమానించడమేనని మండిపడ్డారు. అమరుల త్యాగాలను తక్కువ చేసి చూపించడమేనని ఫైర్ అయ్యారు. తేజస్వి సూర్య అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు ఖండించకుండా గుడ్లప్పగించి చూడటం సిగ్గుచేటని హరీష్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అడ్డగోలు వ్యాఖ్యలను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తేజస్వి వ్యాఖ్యలు అవివేకమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్, భారత్ విభజనతో పోల్చడం దుర్మార్గమైనదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం అమరుల త్యాగాలు, ప్రజల ఆకాంక్షల ఫలితమని నిరంజన్ రెడ్డి తేల్చి చెప్పారు. దశాబ్దాల పోరాటంతో తెలంగాణ సాక్షాత్కరించిందని వివరించారు. మిడిమిడి జ్ఞానం, అవగాహన లేమితో బీజేపీ ఎంపీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద అవాకులు చెవాకులు పేలుతున్నారని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. తేజస్వి వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీలు, బీజేపీ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆత్మగౌరవంపై తేజస్వి సూర్య దాడిని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఖండించారు. తేజస్వి సూర్య అజ్ఞాన సూర్యుడు. తెలంగాణ ఏర్పాటుపై ఆయన వ్యాఖ్యలు అత్యంత హేయమైనవని శ్రవణ్ ఫైర్ అయ్యారు. పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగానికి అవమానం జరిగిందన్నారు. తెలంగాణను పాకిస్తాన్తో పోల్చుతారా అని మండిపడ్డారు. ఆర్టికల్ 3 అంటే అర్థం తెలియదా తేజస్వి సూర్య అని ప్రశ్నించారు. మొరిగే ఎంపీలను ఆపకపోతే తెలంగాణ గడ్డపై బీజేపీకి అడుగుపెట్టే అర్హత ఉండదన్నారు. తెలంగాణ విప్లవం బీజేపీకి శాపమని క్షమాపణ చెప్పకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని శ్రవణ్ స్పష్టం చేశారు. బీజేపీ కుట్రలు మరోసారి బట్టబయలయ్యాయని బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఆరోపించారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాటల వెనుక చంద్రబాబు హస్తం ఉందన్నారు. తెలంగాణపై తేజస్వి విషం కక్కుతుంటే రాష్ట్రానికి చెందిన 17 మంది ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పార్లమెంటు సాక్షిగా జరిగిన ఈ అవమానానికి ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బాలరాజు డిమాండ్ చేశారు. జనగర్జనకు జగిత్యాల సిద్ధమవుతోంది. కాంగ్రెస్ నిరంకుశ పాలనపై నిప్పులు రవ్వలు చేసి రాజేందుకు పోరుగడ్డ పిడికిలి బిగిస్తోంది. ఈ నెల 20న జరిగే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. గులాబీ దళపతి కేసీఆర్ పాల్గొనే ఈ సభ కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. జగిత్యాల వివేకానంద స్టేడియంలో ఏర్పాట్లు చకచకా నడుస్తున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్, సభా ప్రాంగణ ఇన్ఛార్జ్ గ్యాదరి బాలుమల్లు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 1,00,000 మందికి పైగా ప్రజలు సభకు తరలి రానున్న నేపథ్యంలో వచ్చే కార్యకర్తలకు ఇబ్బందులు లేకుండా అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. కాగా సభాస్థలి వద్ద బీఆర్ఎస్ నేతలు భూమి పూజలు నిర్వహించారు. తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అన్ని రకాలుగా తోడ్పాటును అందిస్తామని చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ జన్మదినం సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ కప్ 8వ ఎడిషన్ టోర్నీ విజేతలకు హైదరాబాద్లోని నందినగర్ నివాసంలో చెక్లు, ట్రోఫీలను కేటీఆర్ అందజేశారు. దాస్యం వినయ్ భాస్కర్ స్ఫూర్తితో వచ్చే ఏడాది నుంచి కేసీఆర్ క్రికెట్ కప్ను పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని చెప్పారు.
ఆర్టీసీపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఆర్టీసీ కార్మికులు జంగ్ సైరన్ మోగించారు. తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 22 నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టనున్నారు. ఈ నేపథ్యంలో జేఏసీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికులారా సమ్మెకు సిద్ధం కండి అని పిలుపునిచ్చారు జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తారా చేయరా అని నిలదీశారు. పెరిగిన పని భారం, శ్రమకు తగిన వేతనం లేకపోవడంతో ఆర్టీసీలోని ప్రైవేటు బస్సు డ్రైవర్లు ధర్నాకు దిగారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపో ముందు ఆందోళన చేపట్టారు. ఓవైపు ధరలు ఆకాశాన్ని తాకుతుంటే తమ జీతాలు మాత్రం నేలచూపులు చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు పెంచాలని ప్రైవేటు బస్సు ఓనర్లను అడిగితే డ్రైవర్ రామ్ ప్రసాద్ పై రాళ్లతో దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. దీనికి నిరసనగా 22 ప్రైవేటు బస్సులను నిలిపివేసి వెంటనే తమ జీతభత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఆర్టీజన్లపై ప్రభుత్వం యాజమాన్యాలు కత్తిగట్టాయి. సమ్మె డిమాండ్లను పరిష్కరించడం పక్కన పెట్టి ఉద్యోగులపై బెదిరింపులకు దిగింది కాంగ్రెస్ సర్కార్. సమ్మె వెంటనే ఆపేసి డ్యూటీలో జాయిన్ కావాలంటూ వరుస బెదిరింపులకు పాల్పడుతోంది ప్రభుత్వం. మొన్న జెన్కో, ఇవాళ ట్రాన్స్కో విద్యుత్ ఆర్టిజన్ల డిస్మిస్ చేస్తామని నోటీసులు పంపుతున్నారు. వెంటనే డ్యూటీలో జాయిన్ కాకపోతే డిస్మిస్ చేస్తామని రెండో నోటీసు పంపింది ట్రాన్స్కో యాజమాన్యం. 11 రోజులుగా సమ్మె చేస్తుంటే కనీసం చర్చలకు పిలవకుండా బెదిరింపులకు పాల్పడటం ఏంటని ప్రభుత్వం యాజమాన్యం తీరుపై ఆర్టిజన్లు మండిపడుతున్నారు. విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మె 9వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం ఎలాంటి బెదిరింపులకు పాల్పడ్డా తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె విరమించేది లేదని ఆర్టిజన్ ఉద్యోగ జేఏసీ నాయకులు అన్నారు. రాజేంద్రనగర్లో కొనసాగుతున్న ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో రైతులను నిలువునా ముంచుతోందని ధ్వజమెత్తారు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గ పరిధిలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ అస్తవ్యస్తంగా మారిందని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల రైతులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని తీవ్ర విమర్శలు గుప్పించారు. వడ్ల కొనుగోలు కేంద్రాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారని, కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా కొత్తవారికి కొనుగోలు కేంద్రాలను కేటాయించారని ఆరోపించారు. తరుగు పేరుతో దోపిడీ చేసే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో మొక్కజొన్న రైతుల సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. తాడూరు మండల కేంద్రంలో గన్నీ బ్యాగుల కొరతపై రైతులు ఆందోళనకు దిగారు. తెల్లవారుజాము నుంచే గన్నీ బ్యాగుల కోసం బారులు తీరుతున్నా 4-5 రోజులుగా సరఫరా చేయటం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రైతులు ధర్నాకు దిగారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వం చెప్పేదానికి క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు పొంతన లేదని రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మొక్కజొన్న రైతులు ఆరోపిస్తున్నారు. రోజులు గడుస్తున్నా మొక్క కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలం కనకాపూర్ గ్రామంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ నేతల ఆగడాలు ఎక్కువవుతున్నాయని, ధాన్యం కొనుగోళ్లను అడ్డుకుంటున్నారని నిజామాబాద్ జిల్లా కమలాపూర్ రైతులు రాస్తారోకో చేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి దత్తత గ్రామమైన కమలాపూర్లో ఆయన అనుచరుడు దళారీలతో కుమ్మక్కై ఊర్లో కాంటాలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రైతుల కష్టాన్ని దోచుకునేందుకు ఎమ్మెల్యే అనుచరుడు పలసాని శ్రీను తూకాలు జరగకుండా అడ్డం పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఉల్లి ధర నేల చూపులు చూస్తోంది. గత నెల వరకు బాగానే ఉన్న ధరలు రోజురోజుకి దారుణంగా పడిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. దేవరకద్ర, మరికల్ ప్రాంతాల్లో ఉల్లి సాగు ఎక్కువ, పంట చేతికొచ్చాక కొంటామని చెప్పిన వారు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి రైతులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ధర లేక తీవ్రంగా నష్టపోతున్నామని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని రంగాలలో మహిళలు అగ్రభాగాన నిలుస్తున్నారని, ఏదైనా సాధించగలమన్న ధీమాతో ముందడుగు వేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మహిళలు కుటుంబానికే పరిమితం కాకుండా అన్ని రంగాలలో అగ్రగామిగా ఉండాలని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి ఉచితంగా కుట్టు మిషన్లు అందజేస్తున్నామని మాధవరం కృష్ణారావు తెలిపారు. బాలానగర్ డివిజన్ క్యాంపు కార్యాలయంలో శిక్షణా తరగతులు పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నారు. చల్లటి పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడలో బీఆర్ఎస్ నేత నాగుల విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలు ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. చల్లటి మంచినీటిని అందిస్తున్నాయి.
జేబీ అపార్ట్మెంట్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. కాంగ్రెస్ నాయకుల అండదండలతో జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు రెచ్చిపోతున్నారు. అంతా మా ఇష్టం అన్న రీతిలో ఎక్కడ పడితే అక్కడ కూల్చుకుంటూ పోతున్నారు. తాజాగా బంజారాహిల్స్ మంత్రుల నివాసాల వద్ద జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూల్చివేతలకు దిగారు. ఫుట్పాత్ ఆక్రమణల పేరుతో ఓ ఇంటి పక్కనే ఉన్న షట్టర్ను కూల్చివేశారు. మరిన్ని షట్టర్లు మార్కింగ్ కూడా చేశారు. అయితే తాము 50 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని ఒక్క మాటైనా చెప్పకుండా ఒక్క నోటీస్ ఇవ్వకుండానే తమ షట్టర్ను కూల్చడంపై స్థానికులు మండిపడుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బీఆర్ఎస్ ఖైరతాబాద్ ఇన్ఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సభలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన బీర్కూర్ గ్రామ సర్పంచ్ ను వేదికపైకి ఆహ్వానించకపోవడంతో తీవ్ర నిరసన వ్యక్తమైంది. బీర్కూర్ సర్పంచ్ కు సంఘీభావం ప్రకటిస్తూ వివిధ గ్రామాల సర్పంచ్లు నేలపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అధికార పార్టీలో వర్గపోరు పెరుగుతోంది. ఒకరికొకరి మధ్య సంబంధాలు బెడిసి కొడుతున్నాయి. దీంతో చైర్మన్, కౌన్సిలర్ల మధ్య పెద్ద అగాధం ఏర్పడింది. భూపాలపల్లి మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన చైర్మన్, కౌన్సిలర్ల మధ్య వాగ్వాదాలు పరిపాటిగా మారాయి. వార్డులను అభివృద్ధి చేయలేకపోతున్నందుకు ప్రజలు క్షమించాలంటూ కొందరు వార్డు కౌన్సిలర్లు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు సంచలనంగా మారాయి. కనీసం ప్రోటోకాల్ నిబంధనలు కూడా పాటించడం లేదని చైర్మన్ బుర్రా కొమరయ్యపై కౌన్సిలర్లు మండిపడుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా తాడూరులో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం రసాభాసగా మారింది. ప్రభుత్వ వైఖరిపై సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు అధికారులను నిలదీశారు. సంక్షేమ పథకాల అమలులో గ్రామ సర్పంచ్లకు ఎలాంటి సంబంధం లేకుండా కాంగ్రెస్ నాయకులు జోక్యం చేసుకోవటం ఏంటని నిలదీశారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్లోని ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్ను పూర్తిస్థాయి స్పోర్ట్స్ స్టేడియంగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేత సి రావుల శ్రీధర్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈ ఖాళీ స్థలాన్ని జీహెచ్ఎంసీ లేదా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు బదలాయించి అభివృద్ధి చేయాలంటూ భారీ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక ప్రజలకు ఉన్న ఏకైక గ్రౌండ్ ఇదేనని, అందులో ప్రభుత్వం వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కట్టాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కోరారు శ్రీధర్ రెడ్డి. ప్రజల అభీష్టాన్ని తెలియజేసేందుకు త్వరలోనే ఈ సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని సర్కార్కు అందజేస్తామని చెప్పారు. సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇల్లు రాలేదని పురుగుల మందు తాగి సునీత అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం జరుగుతుండగానే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఎదుటే ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపింది. తాడ్వాయి గ్రామానికి చెందిన సునీతకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైతే ఆమెకు కాకుండా మరొకరికి ఇల్లు కేటాయించడంతో తీవ్ర నిరాశకు గురై ఆత్మహత్యకు ఒడిగట్టింది. కోటి మెడికల్ బోర్డు కమిషనర్ కార్యాలయం ఎదుట కాంట్రాక్ట్ సెకండ్ ఏఎన్ఎంలు ఆందోళనకు దిగారు. బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు పలు డిమాండ్లతో గలమెత్తారు. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, పదోన్నతులు పొందిన వారి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ పరిస్థితి మరింత దిగజారిందని ఏఎన్ఎంలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా మందమరి సింగరేణి పాఠశాల వద్ద జరుగుతున్న 5G నెట్వర్క్స్ టవర్ పనులను వెంటనే నిలిపివేయాలని వాకర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో వాకర్స్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ టవర్ నిర్మాణం వల్ల విద్యార్థులు రేడియేషన్ సమస్యలతో బాధపడాల్సి వస్తోందని అన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం కూడా అందజేశారు. మూతపడిన ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ప్రారంభించాలని, లేని పక్షంలో రైతుల వద్ద సేకరించిన భూములను తిరిగి అప్పగించాలంటూ సీసీఐ సాధన కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. సీసీఐని సందర్శించిన కమిటీ సభ్యులు అక్కడ జరుగుతున్న పనులను అడ్డుకున్నారు. పరిశ్రమ ముందు ఆందోళనకు దిగి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిశ్రమను అమ్మేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని అడ్డుకుంటామన్నారు. హైదరాబాద్ లింగోచిగూడ డివిజన్ శ్రీనివాస కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని ఎల్బీనగర్ పోలీసులు సీజ్ చేశారు. కొద్ది గంటల తర్వాత పౌర సరఫరా శాఖ అధికారులు వచ్చి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులతో గోదాం యజమాని సుధాకర్ వాగ్వాదానికి దిగడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్కి తరలించారు.
జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం జింకలపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై ఓ లారీ అగ్నికి ఆహుతైంది. ధాన్యం లోడుతో వెళ్తున్న లారీకి ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో లారీ పూర్తిగా తగలబడిపోయింది. ఏపీలోని నంద్యాల జిల్లా వెలుగోడు నుంచి మిర్యాలగూడ ధాన్యం లోడుతో ఈ లారీ వెళ్తున్నట్లు తెలిసింది. ఇంజన్లో మంటలు అంటుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని పీవీఆర్ మాల్లో విధులు నిర్వహిస్తున్న సతీష్ మృతి తీవ్ర ఆందోళనకు దారితీసింది. సతీష్ మృతికి పీవీఆర్ యాజమాన్యమే బాధ్యత వహించాలని మృతుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే సతీష్ మృతి చెందినట్లు ఆరోపించారు. పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా చిన్నారం మండలం చింతలపల్లి గ్రామంలో పిచ్చి కుక్కలు రెచ్చిపోతున్నాయి. నడిచి వెళ్తున్న వారిపై ఒకసారిగా దాడులు చేస్తూ తీవ్రంగా గాయపరుస్తున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటికే అనేక మంది గాయాలు పాల్కాగా తాజాగా నలుగురికి కుక్కల బారిన పడి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన 3 బిల్లులపై ఓటింగ్కు విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్లో మొత్తం 333 మంది సభ్యులు పాల్గొనగా అనుకూలంగా 207 మంది ఓటు వేశారు. 126 మంది వ్యతిరేకించారు. దాదాపు 86 మంది సభ్యులు సభకు హాజరు కాలేదు. కాగా ఈ బిల్లును కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ, డీఎంకే, ఆర్ఎస్పీ, సిపిఐఎం, ఎంఐఎం సహా పలు పార్టీలు వ్యతిరేకించాయి. డీలిమిటేషన్ బిల్లుతో కేంద్రం ఇండియా ఫెడరలిజంపై దాడికి పాల్పడుతోందని మండిపడ్డారు ఎంఐఎం ఎంపీ అజరుద్దీన్ ఓవైసీ. ఈ బిల్లు ప్రజాస్వామ్య సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. ఉత్తరాది రాష్ట్రాల కోసమే కేంద్రం ఈ బిల్లును తెచ్చిందని, చట్టసభల్లో దక్షిణాది ప్రాంతాల ప్రాతినిధ్యం లేకుండా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర తాపత్రయం మహిళా రిజర్వేషన్ కోసం కాదని, ముస్లిం ప్రాతినిధ్యాన్ని తొలగించడానికేనని అంటున్నారు ఓవైసీ. డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. కేంద్రం తీరును నిరసిస్తూ నల్ల దుస్తులు ధరించి సమక్కల్లో నల్ల జెండాను ఎగరవేశారు. అంతేకాకుండా బిల్లు ప్రతులను కాల్చివేశారు స్టాలిన్. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ప్రతిపాదించిన చట్టాన్ని ఆయన నల్ల చట్టంగా అభివర్ణించారు. తమిళనాడులో ఎన్నికల ప్రచారాన్ని నల్లదుస్తులతో కొనసాగాయి. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ బిల్లుకు వ్యతిరేకంగా డీఎంకే నిరసన వ్యక్తం చేసింది. ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులంతా నల్లదుస్తులతో నియోజకవర్గాలలో ప్రచారాలు కొనసాగించారు. డీఎంకే భాగస్వామ్య పార్టీలన్నీ తమ కార్యాలయాల్లో నల్ల జెండాలను ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు కొనసాగుతున్నాయి. లోక్సభలో కేంద్రం 3 కీలక బిల్లులను ప్రవేశపెడుతుండగా రాజ్యసభలో కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం జరిగింది. సభ ప్రారంభం కాగానే గానకోకిల ఆశా భోస్లేకు నివాళులర్పించారు సభ్యులు. అనంతరం ఇటీవల పెద్దల సభకు ఎంపికైన ఎంపీల చేత ప్రమాణ స్వీకారం చేయించారు సభ చైర్మన్ సిపి రాధాకృష్ణ. మొదట రాజ్యసభ సభ్యునిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రన్వేపై ఆకాశ, స్పైస్ జెట్ విమానాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్పైస్ జెట్ విమానం కుడి రెక్క దెబ్బతింది. ఆకాశ విమానం రెక్క కూడా డ్యామేజ్ అయింది. ఇరు విమానాల్లోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన అగ్ని ప్రమాదంలో వందలాది మంది నిరుపేదలు నిరాశ్రయులయ్యారు. స్థానిక వికాస్ నగర్లోని మురికివాడల్లో చెలరేగిన మంటలు వందలాది గుడిసెలను బుగ్గి చేశాయి. దీంతో గూడు కూల్పోయిన నిరుపేదలు వీధిన పడ్డారు. పదుల సంఖ్యలో అగ్నిమాపక శకటాలు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. బాధితులను అన్ని రకాలుగా ఆదుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోటా జిల్లాలోని ఆర్పీకేపురం సమీపంలో ప్రైవేటు బస్సు డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో 4 ప్రయాణికులు మృతి చెందగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు బాధితులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గడువు ఈ నెల 22తో ముగియనుంది. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని శాశ్వత ఒప్పందంగా మార్చేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇరాన్పై అమెరికా ఒత్తిడి పెంచుతోంది. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని మరింత తీవ్రం చేసింది. గల్ఫ్ ప్రాంతంలో ఇప్పటికే 50,000 మంది వలగాలుండగా తాజాగా మరో 15 మంది అదనపు సైనికులను తరలించినట్లు పేర్కొంది. ఇందుకు ప్రతీకారంగా పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రం, ఎర్ర సముద్రంలో వర్తక మార్గాలన్నింటినీ దిగ్బంధిస్తామని ఇరాన్ తాజాగా హెచ్చరించింది.
తమ హక్కులు ప్రయోజనాలను గుర్తించడంపైనే అమెరికా చర్చలు ఆధారపడి ఉంటాయన్నారు ఇరాన్ అణుశక్తి అధిపతి మహమ్మద్ ఇస్లామీ. మోసంతో కూడిన చర్చలు విజయవంతం కాలేవని హెచ్చరించారు. ట్రంప్ రెండో విడత శాంతి చర్చల ప్రకటన వేళ ఈ వ్యాఖ్యలు చేశారు ఇస్లామీ. ఓవైపు చర్చలంటూనే మరోవైపు దాడులు, ఒత్తిళ్లు పెంచడం ఏంటని ప్రశ్నించారు. తుది శ్వాస వరకు తమ హక్కుల కోసం పోరాడతామని స్పష్టం చేశారు ఆయన. ఇవి న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.